నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు తప్పదా? ఆయనను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఆయన అనుచరుడు కీలక వాంగ్మూలం ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు షాపుపై పెట్రోల్ దాడి కేసులో కాళీ అరెస్ట్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాళీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గుడివాడ పోలీసులు అస్సాం వెళ్లి మరీ కాళీని అరెస్ట్ చేశారు. ఇక ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేయగా వారంతా ఇప్పటికే నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తాజాగా కాళీని అరెస్ట్ చేశారు, విచారణ చేపడుతున్నారు. అయితే తాను మాజీ మంత్రి కొడాలి నాని ఆదేశాల మేరకు అలా చేశారని కాళీ చెప్పినట్లు సమాచారం. దీంతో కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై కూడా దాడి జరిగింది. ఈ 2 కేసుల్లో కాళీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 13 మంది వైసీపీ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసులో పురోగతి పెరిగింది. ఆ 13 మంది వైసీపీ కార్యకర్తల అరెస్టు జరిగింది. వారంతా ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పుడు సూత్రధారిగా భావిస్తున్న కాళీని సైతం అస్సాంలో అదుపులోనికి తీసుకున్నారు గుడివాడ పోలీసులు. ఆయనను విచారిస్తున్నారు. ఎవరి ప్రమేయం ఉందా, ఎవరు ప్రోత్సహించారు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక 2022 డిసెంబర్ 26న వంగవీటి మోహనరంగ వర్ధంతి. గుడివాడలో కార్యక్రమాలు నిర్వహించేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే డిసెంబర్ 25న టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు కొడాల నాని ప్రధాన అనుచరుడు అయిన కాళీ ఫోన్ చేసి హెచ్చరించారు. రంగా వర్ధంతి నిర్వహిస్తే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని రావి వెంకటేశ్వరరావు చెప్పగా చంపేస్తానని కాళీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక అదే రోజు వెంకటేశ్వరరావుకు చెందిన బట్టల దుకాణంపై కొడాలి నాని అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయానికి నిప్పంటించబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇక వైసీపీ హయాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పట్లో పట్టించుకోలేదు. ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక కొడాలి నాని అనుచరులపై వరుసగా కేసులు నమోదు చేశారు. ఇటీవల 13 మందిని అరెస్ట్ చేయగా ప్రధాన అనుచరుడు కాళీ దొరకలేదు. తాజాగా అరెస్ట్ చేయగా ఈ మొత్తం ఎపిసోడ్ లో కొడాలి నాని పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే కాళీ నుంచి కీలక వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కొడాలి నానిని అరెస్టు చేయబోతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. మరందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.